హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత వ్లాగ్స్. ఈరోజు నేను మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అది ఏంటంటే కొబ్బరి లౌజ్ స్వీట్ రెసిపీ అండి. అది ఎలాగో ఈరోజు మన వీడియోలో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. నేను ఇక్కడ పచ్చి కొబ్బరి తీసుకున్నానండి. ఈ స్వీట్కి కావాల్సింది పచ్చి కొబ్బరి అండి. ఈ పచ్చి కొబ్బరిని తురుముకోండి, లేదంటే మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా చేసుకోండి. ఓకే అండి, చూడండి తీసుకున్నాం కదా, మనం మిక్సీ వేసుకుందాము. ఓకే అండి, చూడండి నేను మిక్సీ వేసుకున్నాను. ఇలా ఉంటే సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసుకుందాము. కడాయి పెట్టుకుందాము. ఓకే అండి, ప్యాన్ హీట్ అయింది కదా. ఈ బౌల్తో 2 కప్పులంతా షుగర్ తీసుకుందాము. ఓకే అండి, నేను షుగర్ వేసుకుంటున్నాను. ఇందులోకి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ షుగరు మంచి పాకం వచ్చే వరకు కలుపుకోవాలి. చాలా సింపుల్ అండి, చాలా టేస్టీ అండ్ హెల్త్కి కూడా మంచిది. ఇంట్లో కొబ్బరి ఉన్నప్పుడు వేస్ట్ చేయకుండా ఇలాగ చేసుకొని తింటే హెల్త్కి కూడా చాలా మంచిదండి. చూడండి, చక్కెర అంతా కరిగిందండి. లైట్గా వస్తే చాలండి. అంటుకుంటుంది జిగటలాగా. ఇలా లైట్గా వస్తే సరిపోతుంది. ఇందులో ఇప్పుడు మనం ఎలాచీ పౌడర్ వేసుకుందాము. టేస్ట్ కోసం, స్మెల్ కోసం 1 స్పూన్ అంతా ఎలాచీ పౌడర్ వేసుకోండి. ఇందులో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. ఓకే అండి, మిక్స్ అయింది కదా. ఇప్పుడు మనం కొబ్బరి వేసుకుందాము. బాగా మిక్స్ చేసుకుందాము. చక్కెర పాకం కొబ్బరికి పట్టే వరకు మంచిగా ఇట్లా కొద్దిసేపు ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇది పాతకాలపు వంట, కానీ టేస్ట్ మాత్రం బాగుంటాయి. ఈ స్వీట్ చాలా మంది అసలు మర్చిపోయి ఉంటారు. అందుకే నేను అందరికీ ఒకసారి గుర్తు చేద్దామని చేసి చూపిస్తున్నాను. ఓకే అండి, రెడీ అయిపోయింది మన కొబ్బరి లౌజ్. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. చల్లారితే ఇంకొంచెం గట్టిగా అయిపోతుంది. ఒక ప్లేట్ తీసుకోవాలి. ఈ ప్లేట్లో కొంచెం నెయ్యి అప్లై చేసుకుందాము. ఇప్పుడు ఈ ప్లేట్లోకి మనం కొబ్బరి లౌజ్ వేసుకుందాము. ఇప్పుడు మనం ఈ ప్లేట్కి స్ప్రెడ్ చేసుకుందాము. ప్లేట్లో మనం స్ప్రెడ్ చేసుకుందాం కదా. ఇప్పుడు మనం పీసెస్గా కట్ చేసి పెట్టుకుందాము. అప్పుడు 2 అవర్స్ తర్వాత మనకి ఈజీగా పీసెస్ లాగా వస్తుంది.
ఓకే అండి, చూసేసారు కదా, కొబ్బరి లౌజ్ రెడీ. ఎంతో టేస్టీ అండి, చాలా అంటే చాలా సింపుల్ కూడా అండి. మరి ఆలస్యం ఎందుకు, మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.